ఆయన ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ స్తుతి ఆరాధన పరలోకంలో మీకు మీ దేవదూతలకు అయ్యా చేరిందని నమ్ముతున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను మన బంధము అనుబంధము మన బంధము అవును తండ్రి. ఏ దుష్టుడు చీకటి అపవాదికి నైనా మన మధ్యన తండ్రి అధికారం లేకుండా ప్రభా నీ సన్నిధి ఈ మధ్యాహ్నకాల సమయంలో మాకు దయచే ప్రభా. ఈ బంధము, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, అనురాగాలు నా తండ్రి ఈ లోకంలో మేము జీవించినంత కాలం ప్రభు నా తండ్రి అయ్యా నా తండ్రి ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి మొట్టమొదట నీకు కృతజ్ఞత కలిగి జీవించగలిగే ప్రభు దయచి. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే నీకు కృతజ్ఞతలు ప్రభా, కృతజ్ఞతలు అయినా ఏమిచ్చిన మీ రుణాన్ని మేము తీర్చలే ప్రభా. మా బ్రతుకుల్లో మా జీవితాల్లో నిత్యము మీరు చేస్తున్న మేలు ఉపకారాలు బట్టి నీకే కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్, థాంక్ యూ డాడీ. దాటిపోవద్దు ఈ మధ్యాహ్నకాల సమయంలో మమ్మల్ని దాటిపోవద్దు. ఈ సేవకుని బలమైనటువంటి వర్తమానం ఈ మధ్యాహ్నకాల సమయంలో అందించగలరు దయచేసి. ఈ కృప చూపండి ఆయన, కృప చూపండి, కృప చూపు నా తండ్రి. రావచ్చిన బిడ్డలు ఇంకా నీ సన్నిధికి నడిపించు నా తండ్రి. నిర్లక్ష్యంగా ఉన్నట్టు నీ బిడ్డలను ప్రభా, అశ్రద్ధ కలిగి నీ బిడ్డలను ప్రభా పురిగోల్పండి నా తండ్రి. బుద్ధి జ్ఞానం వివేచన దయచేయాలైనా నా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాను. నా దేవుని సన్నిధి అశ్రద్ధగా ఉన్నా. అశ్రద్ధగా ఉన్నటువంటి ఎంతో మంది, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎంతో మంది ఐగుప్తులో బయలుదేరి నా తండ్రి 6 లక్షల కాల్పోలం రారిలో ప్రభు నా తండ్రి ఏమయ్యారో మాకు వాక్యములో స్పష్టంగా తెలియజేశారు. అటు స్థితి నా తండ్రి నానా ఈ సంఘంలో ఏ ఒక్కరికి దయచేయగల తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై ఈ సన్నిధిలో ప్రభు నిర్లక్ష్యం లేకుండా, ప్రభు అశ్రద్ధ లేకుండా జ్ఞానయుక్తంతో నడుచుకోగలిగే కృప దయచేయండి ఆయన. హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడా, మహోన్నతుడా, మహిగల తండ్రి, జీవాధిపతిమైన దేవానికి వందనాలు అయ్యా. గత 4 దినాలుగా నీ దాసుని ప్రభా అనేక ప్రాంతాలకు మాతో పరిచి ప్రభా నీ దాసురాలు ప్రభా నీ బలమైనటువంటి వర్తమానాలు అయ్యా సాక్ష్యాలతో అనేక మందిని ఆత్మీయంగా బలపరిచారు ప్రభా. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో అయ్యా నా తండ్రి, నాయనా నా తండ్రి అయ్యా మీ దాసుడు ఆశీర్వదించినటువంటి ఈ యొక్క మందిరాన్ని నీ చేతులుగా నీ మందిరంలో నీ దాసుడు నిలబడి అయ్యా నా తండ్రి నాయన వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభు నీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. చక్కని వర్తమానం మాకు అర్థమయ్యే విధంగా ప్రభు నీ దాసుడు అయ్యా పూర్ణ బోధించగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మొట్టమొదటిగా నీ దాసురాలు ప్రభు నా తండ్రి 1 పావు గంట ప్రభునైనా ప్రశస్తమైనటువంటి వర్తమానం
అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా కూడా ఈ కుమార్తెని కోరుతున్నాను. అలాగే ప్రభు తర్వాత నీ దాసుని వర్తమానం మేము విన్న తర్వాత నా తండ్రి జరిగే కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్తాం. చెప్పండి కూడా దేవుని నామములో మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చున్నామండి. శుభవార్త యోనా అనేటువంటి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యోనా పుస్తకం నుండి యోనా యొక్క ప్రవక్త అయినటువంటి యోనా రాసినటువంటి పుస్తకంలో నుండి 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. యోనా రాసిన పుస్తకంలో నుండి ప్రవక్త అయినటువంటి యోనా రాసిన పుస్తకంలో నుండి 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలను మనము ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 8, 9 అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువాడు తన కృపాదానమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. అంతలో యెహోవా పశ్చిమనకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. Praise God. We see here that Jonah had a big problem. మనం చూసినట్లయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక మనం చూసినట్లయితే యోనా అనేటువంటి ప్రవక్త మరి పెద్ద సమస్యలో ఉన్నట్లుగా మనం చూడగలం. In disobedience, running away from God, he got swallowed up in the ocean, in the sea. అతని యొక్క అవిధేయతను బట్టి అతడు మరి చాప చేత మింగబడిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And I want to say something to you today. ఈ యొక్క మరి మధ్యాహ్నం సమయంలో ఈ విషయాన్ని బట్టి మీతో కొద్ది విషయాలు మీతో మాట్లాడాలి అని నేను ఇష్టపడుతూ ఉన్నాను. That in verse 10 of Jonah chapter 2, మనం చూసినట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే Jonah only received deliverance. అక్కడ మనం చూసినట్లయితే యోనా విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. God only spoke to the fish and it delivered Jonah onto dry land. 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా దేవుడు మరి ఆ యొక్క చేపతో మాట్లాడి ఉండగా అది యోనాను నేల మీద కక్కివేసెను.
Jonah only received